మధు గారా? కనకరాజు. కనకరాజు గారు మాట్లాడండి. Yeah, praise Lord, brothers. This is Kanak Raju from US. ఓకే. I would like to appreciate all your debates. Then I was following, all the debates. అని చూస్తుంటాను. Basically, I'm software engineer. నేనేమనుకున్నానంటే నేను కూడా ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే దేవుని నమ్ముకొని రక్షించబడ్డాను. వెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్, నేను స్టూడెంట్ మధ్యలో పర్చేజ్ చేస్తుంటాను. సో లైక్ ఇవన్నీ చూసి నాకు కోపం వచ్చింది కానీ, బట్ ఐ వాస్ లైక్ థింకింగ్ వి షుడ్ అటాక్ విత్ ఇంటెలిజెంట్ రాదర్ దాన్ వర్డ్స్ అని చెప్పి ఐ వాస్ థింకింగ్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, యుఎస్ ఐటీసీఎఫ్, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ ఫోరం. ఇక్కడ ఉన్న బైబిల్ స్కాలర్స్తో నేను ఒక, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక ప్రెజెంటేషన్ చూపించేస్తా బ్రదర్, జస్ట్ 2 minutes. కనపడుతుంది బ్రదర్. షూర్ అన్న. నేను వాళ్ళు అడిగిన 10 questions కూడా నేను ఐ వాస్ లైక్ ప్రిపేర్డ్. ఎవరు అడిగిన ప్రశ్నలు అయ్యి? మొన్న వాళ్ళు ఎవరు వాట్ ఈస్ దాట్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు త్రిమూర్తులు అంటారు కదా వాళ్ళు 10 ప్రశ్నలు అడిగారా? ఎప్పుడు అడిగారు? అవును, 10 అంశాల గురించి డిబేట్కి రండి అని దే వర్ ఛాలెంజింగ్. రీసెంట్ గా పెట్టారు వీడియో? ఎస్ అన్న, రీసెంట్లీ. నేను ఏం చేశాను అంటే వాటిని గమనించి దెన్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ఐ ఓపెన్ మై ఛానల్. సో నేనేమనుకుంటా అంటే వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ ఇన్ బైబుల్ అని వాళ్ళ గ్రంథాలు కూడా కంపేర్ చేసుకొని చెప్పమన్నారు. నేనేమంటున్నానంటే వీ కెనాట్ కంపేర్ చేద్దాం తర్వాత, బట్ గుడ్ థింగ్స్, మన బైబిల్లో ఉన్న గుడ్ థింగ్స్ మనం చెప్పుకుంటే దెన్ దే విల్ ఫైండ్ అవుట్, దే షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గుడ్ అండ్ దే షుడ్ డిసైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఎవరు డిఫైన్ చేశారు, అట్లాంటి క్వశ్చన్స్ వి షుడ్ ఆస్క్. డిబేట్లో అడిగి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దెన్ వ్యూవర్స్ కెన్ రియలీ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ డాక్ట్రిన్స్ అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. క్వశ్చన్ 2 కూడా అడిగారు, వాట్ ఆర్ సమ్ ఐడియల్ క్యారెక్టర్, ఆదర్శంగా ఉన్న బైబిల్లో ఉన్నటువంటి ఆదర్శంగా ఏంటి, మానవాళికి ఇచ్చే సందేశం ఏంటి, వాట్ ఈస్ ద కీ మెసేజ్ టు ద హ్యూమన్ కైండ్ ఫ్రమ్ బైబిల్ పర్స్పెక్టివ్ ఫర్ ద లివింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్. అవన్నీ కూడా నేను చక్కగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పెట్టుకున్నాను. 4 ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ మీరు నలుగురు చూపించండి చాలు, వాళ్ళు ఎలా ఇన్స్పిరేషనల్ ఐడియలిస్టిక్ అని. ఐ వాస్ లైక్, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఈ క్వశ్చన్ చూడంగానే నాకు ఇట్ ఈస్ లైక్ హౌ ఫులిష్ దే ఆర్ ఇన్ ద వరల్డ్ అని అనిపించింది అనమాట. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు శాంబ శివన్న కానీ దీస్ పీపుల్ ఐ రియలీ టేక్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషనల్, రైట్? దిస్ ఇస్, ఐ మీన్ irrespective of their qualifications, వాళ్ళ qualifications కానీ బ్యాక్గ్రౌండ్ I don't worry about them, but I'll take them inspirational. This is what real, right? I didn't know you and you didn't know me. I took an inspirational from you and I created a channel. This is enough. అట్లా who is వాళ్ళ దీంట్లో ఏమన్నా దేవుడు అంటే ఏమిటి అని అడిగి పదం వాడారు. I don't think that is correct way of reciting God, right? దేవుడు అంటే ఏమిటి కాదు కదా, దేవుడు అంటే ఎవరని సంబోధించాలి, పర్సనల్ దీంట్లో సంబోధించాలి కదా. ఇట్ షుడ్ బి లైక్ హూ ఇస్ గాడ్, నాట్ వాట్ ఈస్ గాడ్. అంటే ప్రశ్నలు అడగడం కూడా వాళ్ళ చేత గల. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకున్నా అంటే దేవుడు వేరు అండ్ దెన్ దేవుళ్ళు వేరు, లేకపోతే హైరార్కీస్ ఉంటాయేమో. అంటే నేను కూడా హిందూ నుంచి వచ్చాను కాబట్టి ఐ డింట్ రియల్లీ పర్స్యూ దేర్ అండర్స్టాండింగ్. ఓకే. తర్వాత అకార్డింగ్ టు బైబిల్ వాట్ ఈస్ స్పిరిట్ అండ్ వాట్ ఈస్ హోలీ స్పిరిట్, వాళ్ళు హోలీ స్పిరిట్ అడగలేదు, పరమాత్మ అని అడిగినారు. బట్ పరమాత్మ అనేది ఐ డోంట్ నో వాట్ రియలీ మీన్ బై దట్. తర్వాత పాపము పుణ్యం గురించి మాట్లాడారు. బట్ యాక్చువల్గా హిందూ అంటే అనిల్ గారు ఉన్నారు కాబట్టి ఈస్ ఆల్సో రెడ్ హిందూ స్క్రిప్చర్స్. సాంబశివ గారు మీరు కూడా చదివారు కాబట్టి పాపం అనేది యాక్చువల్గా లేదండి, పాపకర్మ పుణ్యకర్మ ఉంటుంది అనుకుంటున్నాను బ్రదర్. బట్ పాపం పుణ్యం అనేది దే డజంట్ హ్యావ్ ఎ డెఫినేషన్, రైట్? వాట్ ఈస్ హెల్ అండ్ హెవెన్, హెల్ అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి, బైబిల్ వర్సెస్ అదర్ స్క్రిప్చర్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫుల్ సెషన్ ఆన్ దిస్ విత్ అదర్ బైబిల్ స్కాలర్స్, నాట్ ఓన్లీ మీ, అదర్ బైబిల్ స్కాలర్స్ ని తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు debate on my channel. Not debate, I'm going to give the answers to them. So viewers can decide.
అండ్ వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఏం చెప్పారంటే వాట్ ఈస్ ద అట్మోస్ట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవాళి యొక్క ముఖ్య అదేంటో తెలుగులో చెప్పాక ముఖ్య పని ఏంటో చెప్పారు. డ్యూటీ నేను కన్వర్ట్ చేశాను. అండ్ వాట్ ఈస్ ద హ్యూమన్ కైండ్ ఫైనల్ డెస్టినీ, మానవ యొక్క అంతిమ గమ్యం ఏంటి. ఐ థింక్ బైబిల్ కంటే వేరే గ్రంథాలు ఏది కూడా చెప్పదనమాట అంత క్లియర్గా, అంత స్పష్టంగా. అండ్ ఇంకోటి బ్రదర్ సామశివన్ అనిల్ కూడా, మనము హిందూ గ్రంథాల మీద ఎందుకు ఫోకస్ చేస్తామంటే అర్థమైంది, వాళ్ళు డిబేట్ చేస్తున్నారు కాబట్టి. బట్ వీ షుడ్ ఆల్సో థింక్ గ్లోబల్ పర్స్పెక్టివ్. వాట్ అదర్ ఫెయిత్స్ స్క్రిప్చర్స్ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్, రైట్? గాడ్ కావచ్చు, సాల్వేషన్, సిన్ గురించి అదర్ ఆల్ అదర్ ఫెయిత్స్ కూడా ఏం చెప్తున్నాయని చెప్తే దెన్ విల్ డిసైడ్, యువర్స్ కెన్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బెస్ట్. వాట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ వర్సెస్ గాడ్ అకార్డింగ్ టు బైబిల్ అండ్ అదర్ స్క్రిప్ట్స్. 10th క్వశ్చన్ ఏమడిగారంటే, ఎనీవన్ ఆన్ దిస్ ఎర్త్ కెన్ చేంజ్ ద రిలీజన్, వై షుడ్ ఎనీవన్ చేంజ్ ద రిలీజన్ టు క్రిస్టియానిటీ ఎస్పెషల్లీ. వాళ్ళు అడిగిన ప్రశ్న, ఎవరైనా ఎందుకు మతం మారాలి, అది క్రైస్తవంలోకి ఎందుకు మారాలి అని వాళ్ళు అడిగిన ప్రశ్న. సో ఐ డోంట్ నో, లైక్ దే అండర్స్టాండ్ క్రిస్టియానిటీ గురించి వాళ్ళకి అంత అర్థం కాలేదనుకుంటున్నాను. సో ఇవి బ్రదర్, ఈ 10 క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడిగారు వాళ్ళ యొక్క దీంట్లో. బట్ మనం త్వరలోనే, ఇఫ్ యూ ఆల్ అగ్రీ, వీ కెన్ డెఫినెట్లీ జాయిన్ అండ్ డూ డిస్కషన్స్ అండ్ అప్రిషియేట్ ఆల్ యువర్ థింగ్స్ బ్రదర్. ఇంకోటి లాస్ట్ ఒక పాయింట్, దేవుడు వాళ్ళ యొక్క అన్బిలీవర్స్ ని ఉపయోగించుకుని గాడ్ ఈస్ గివింగ్ నాలెడ్జ్ టు దెమ్. నేను రిపోర్ట్లు చూశాను, ఒక 2 హిందూ బ్రదర్స్ కరెక్ట్ గా అడిగారు బ్రదర్, కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు, కరెక్ట్ గా వాళ్ళని క్వశ్చన్ అడిగేసరికి వాళ్ళని కట్ చేసేసారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఫులిష్ పీపుల్. కరెక్ట్ గా మీరు అనిల్ గారు కానీ సాంబన్న కానీ ఏం అడిగారో వాళ్ళు అదే చెప్పారు. ఆ రోజు డిబేట్ లో ఎలా చెప్పారో అలానే చెప్పారు వాళ్ళకి అర్థమైన రీతిలో. సో వాళ్ళకి అర్థమైంది అంటే వీళ్ళకి అర్థం కాదంటే ఎవరు ఫాల్ట్ అది అక్కడే తెలిసిపోతుంది వ్యూవర్స్ కి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అండి.